మన మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టినప్పుడు ద ఎంటైర్ యూనివర్స్ ఆయనకి ఎలా వెల్కమ్ చెప్పిందో, ఆ దేవుడైన అల్లా ఈ భూమి మీద ఆయన కోసమే సృష్టించిన ఈ ప్రకృతి జంతువులు ఆయనకు ఎలా వెల్కమ్ చెప్పారో ఈ వీడియోలో బ్రీఫ్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కరెక్ట్ గా ఈ సంవత్సరానికి 1500 సంవత్సరాల క్రితం రబీఉల్ అవల్ నెలలో 12వ తేదీ సౌదీ అరేబియాలో ఉన్న మక్కాలో రాత్రి గడుస్తూ ఉంటుంది. ఆకాశంలో ఎప్పుడు లేని నక్షత్రాలు మొత్తం మెరుస్తూ కనిపిస్తాయి. ప్రపంచం మొత్తం కాంతి వెలుగుతూ కలకలలాడుతుంది. అక్కడున్న ప్రజలు మొత్తం ఆకాశంలోకి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. ఎక్కడికి వెళ్ళిన సువాసనతో ప్రపంచం మొత్తం కలకలలాడుతుంది. ఎండిపోతున్న ఆకులు మొత్తం విడుచుకుంటాయి. కాబాలో ఉన్న 360 బుద్ధ్ విగ్రహాలు అవి అంతకవి వాళ్ళ తాతగారు చూస్తూ ఉండగానే పడిపోతాయి. అప్పుడే మక్కా నుంచి జంజం వాటర్ పొంగి వస్తాయి. బీబీ ఆమినా వాళ్ళ ఇల్లు మొత్తం బ్రైట్ షైనింగ్ తో మెరుస్తూ ఉంటుంది. అప్పుడే అబూ ముతల్లిబ్ పరిగెత్తుకుంటా వెళ్ళి చూస్తారు. బీబీ ఆమినా వాళ్ళ ఇంట్లో హజరత్ మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మొహమ్మద్ ప్రవక్త గారు అయితే జన్మిస్తారు. ఆయన పుట్టిన తర్వాత అరబ్ దేశాల్లో ఎన్నో సంవత్సరాలకు కురిసే వర్షం ఆ రోజు చాలా జోరుగా కురుస్తుంది. అప్పుడు మక్కాలో ఉన్న ప్రజలు మొత్తానికి వాళ్ళ తాతగారు భోజనాలు పెట్టిస్తారు. అప్పుడు కాబా కూడా ఒక వజ్రం మాదిరి మెరుస్తూ కనిపిస్తుంది. వాళ్ళ తాతయ్య గారు కాబా దగ్గరికి తీసుకెళ్లి ఆయనకు మొహమ్మద్ అని పేరు పెడతారు. సో ఆయన పుట్టిన తర్వాత కాలం ఎలా గడిచిందో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అప్పటి వరకు ఫాలో కొట్టుపోయా.